అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఆడెవడ ఆర్జీవి గారు ఉన్నాడు కదా, ఆడో సైకో. ఆర్జీవి గారితో సినిమా తీయించాడు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విలన్లుగా పెట్టేసి తీసేద్దాం అనుకున్నాడు. దానికి హైకోర్టు మొట్టుకెళ్ళాను. మేడం మీ అబద్ధాలకి అంతులేదేటరా, బుద్ధి ఉందా, అన్నం తింటారు గడి తింటారు ఎదవల్లారా, మీరు ఇలాంటి సినిమాలు తీస్తూ ఉంటే మేము చూస్తూ కూర్చుంటామని దాన్ని మొత్తం సెన్సార్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి పాడదొబ్బారు. అయితే అరే రే రే ఇది పని అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు, మరి ఇప్పుడు ఏం చేయాలా? పక్కన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని జనాలు నీరజనాలు పట్టేస్తున్నారు. నన్నేమో అందరూ 38 కేసుల్లో జైలుకి వెళ్ళొచ్చావు, 16 నెలలు జైల్లో ఉన్నావు, వచ్చిన తర్వాత మీ బాబాయ్ చంపినోడు సపోర్ట్ చేసావు, ఆనందబాబు నేను కేసుకు వస్తున్నావు అనేసి మొత్తం జనాలందరూ నా ముఖం మీద ఒకటే ఉమ్ములు వేయట్లేదు తప్ప మిగతా అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎలాగ కడుక్కోలేను, నన్ను అంటే జగన్ గారిని, ఇప్పుడు నేను జగన్ గారిని అనమాట అండి. కాబట్టి కనీసం వీళ్ళ మీద అన్న దుష్ప్రచారం చేద్దాం, వీళ్ళని విలన్లుగా చూపించేద్దాం, సినిమాల్లో పెట్టేసి విలన్ చేసేద్దాం అనుకున్నాడు. అవ్వలేదు పని. అవ్వకపోతే మనోడు ఏం చేశాడంటే అండి, ఇలా కార్టూన్లు తెస్తున్నాడండి. కార్టూన్ సినిమాలు తీసుకుంటున్నాడు. ఆ కార్టూన్ సినిమాల్లో జగన్మోహన్ రెడ్డి హీరో అట్ట, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టు. ఈ ఉండే కొలది చిన్నపిల్లడు అయిపోతున్నాడే నాకు అర్థం కాలేదు. ఏమంటే ఇలాంటి కార్టూన్ సినిమాలు ఎవరు చూస్తారు? ఇవి చిన్న చిన్న పిల్లలు కదా. అంటే చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ అబద్ధాలు చెప్తున్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బుర్ర చిన్నదైపోయిందా? ఏం జరుగుతుంది అసలు జగన్ గారి ఇంట్లో, జగన్ గారి ఒంట్లో ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి మీరు. ఇది ఆంధ్రప్రదేశ్ అంటే పురియమ్మ. ఈ రాజశేఖర రెడ్డి ఎవరో పక్కన పెడితే మీరు ఇక్కడ చూడండి, ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాటం ఆగదంటండి. ఓ ఆడి అమ్మ, ఈ హైదరాబాద్ ఇలా పిచ్చెచ్చేస్తుంది ఇలాంటివి చూస్తుంటే అండి. ఏం పోరాటం చేస్తున్నామన్నా ఏంటంటే బీజేపీ మద్దతు ఇవ్వడం, ప్రత్యేక హోదా కోసం అటండి పోరాటం ఆగదు. మరి ఎక్కడ పోరాటం చేస్తున్నాడు మనోడు నాకే తెలియదు. కానీ అంటే ఇది వేసి ఇలాగ వేసేస్తే ఒకవేళ చిన్నపిల్లలు ఎవరైనా బుడ్డగాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు కార్టూన్ సినిమా బాగుంది, ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ మీద పోరాటం చేస్తున్నాడంటే ఎక్కడో అనుకుంటారు, వాళ్ళు నమ్ముతారు. కానీ బుద్ధున్నోడు ఎవడన్నా నమ్ముతాడు? ఇది బుర్రనోడు ఎవడన్నా నమ్ముతాడా? ఇక్కడ బుర్రలేంది ఆంధ్ర ప్రజలకు బుర్రలేదు అనుకుంటారా, లేకపోతే జగన్ గారికి బుర్రలేదా? ఎవడో ఇలాంటివి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత బదనం చేస్తున్నారు, పెంట చేస్తున్నారు పాపం. అతనే చెప్పి చేయించుకుంటాడులేండి ఇలాంటివి. ఎదిగోండి చంద్రాన్ని, ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు విలన్ క్యారెక్టర్ అంటే బూచోళ్ళు అని మాట్లాడడం. ఇప్పుడు బూచోళ్ళు వచ్చి పిల్లలందరినీ బూ అని అనిపించేస్తారు. ఇలా ఈ బూచోళ్ళ దగ్గర నుంచి జగన్ వచ్చి వీళ్ళందరితో ఫైటింగ్ చేసి గెలిచేస్తాడట. మరి ఏంటిదయ్యా, ఏం చేస్తున్నారా మీరు? ఎవడరా ఇలాంటి ఆలోచనలు వస్తున్నది మీకు? ఓ పక్కన ప్రజలందరూనేమో రాష్ట్రాన్ని నాశనం చేసాడు, ఇక్కడ పని లేక అందరూ హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. ఏడ్రా బాబు దౌర్భాగ్యం, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి చీ కొడుతుంటే ఇలాంటి అల్లిపుల్ సినిమాలు తీసుకుంటారా? బాగుందండి సినిమా, బాగుంది చూడండి. ఒరే ఏమని పెట్టారు సీన్, కొంప తీసి చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలు రేపు చేద్దని పెట్టారు. ఏడ్రా వైసీపీ వాళ్ళు, ఏడ్రా మీ బతికింత బస్ స్టాండ్ అయిపోయింది ఏట్రా బాబు. అంటే అక్కడ రాసి ఉంది కదండి, ఇది జగన్మోహన్ రెడ్డి ఇంకా పోరాటం చేస్తున్నాడు, ఇది ప్రత్యేక హోదా కోసమని. ఒళ్ళు మండినట్టుందండి చంద్రబాబు నాయుడు గారికి, నడుము మీద చూడు. నా కొడకలారా, 5 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్న పోరాటం మేము చూసాం, ఇది ఇంకా పోరాటం చేస్తున్నాడు, నడుము మీద
ఓ హీరో ఆగయా ఆడవుతుంటే మొత్తం భూకంపం వచ్చేస్తాడు రా బాబు. హీరో అవుతుంటే మొత్తం సక్కరాకపోతుంది, మొత్తం ఇల్లు గిల్లు అన్ని కూలిపోతున్నాయి. ఏం తాత, నేను చెప్పిన ప్రత్యేక హోదా పోరాటం నమ్మలేదా? నిన్ను నడువు ఎరగదొబ్బారా? కొడేస్తున్నాడు రాహుల్ గాంధీ అతను. కాంగ్రెస్ టై పెట్టారా? అంటే అంటే బీజేపీ చేయొద్దే దమ్ము ఉందా జగన్కి? బీజేపీని ప్రశ్నించే దమ్మే లేదు. నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొంటే కనపడ్డాడంటే తప్పని మనోడు కొంగిపోతున్నాడు. అలాంటి బీజేపీని కూడా ఎత్తున్నాడా? కొట్టేస్తున్నాడు చూపిస్తున్నారండి సినిమాలోని. మొత్తం సౌండ్లు వచ్చేస్తున్నాయి ఈ బాబోయ్. ఈనాడు టీవీ5 ఆంధ్రజ్యోతి. కానీ సిగ్గు అనిపించట్లేదు అంటారా వైసీపీ వాళ్ళకి ఇలా 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 తీసుకోవడానికి? వాళ్ళ కాళ్ళు వాళ్ళ డబ్బాలు కొట్టుకుని ఎదుటోళ్ళని విలన్లుగా చిత్రీకరించేసి ఈ కార్టూన్ ఫోటోలు పెట్టుకుని కార్టూన్ ఫోటోలు వాళ్ళని గుద్దేస్తున్నట్టు ఏంటి ఈ బతుకు? జగన్ రెడ్డి గారు ఏంటి ఈ దరిద్రం? ఏంటి ఎంత దారుణంగా ఇంత ఇంత దరిద్రం దిగజారిపోయేటండి? అసలు ఏంటి జగన్ చేసేది? రాజకీయమా లేకపోతే ఫైటింగా? ఏ ఫైటింగ్ అంటే అంత దురదగా ఉందా జగన్ రెడ్డి గారికి ఎదుటోళ్ళు వెళ్ళి కొట్టడానికి? పోనీ వెళ్ళండి, పవన్ కళ్యాణ్ రెడీయే, దేనికని రెడీ. గొంతు ఎలా పట్టుకుని పేక పిసికెత్తానంట ఆయన. కరెక్ట్ మీకు. చంద్రబాబు నాయుడు గారు అయితే అలా ఫైటింగ్లు జోలికి కట్టి వెళ్ళడు, కానీ ఆయన అయితే రెడీ కదా. పోనీ ఫైటింగ్ అని దురదకుంటే పోనీ వెళ్ళండి, రింగ్ పెట్టి తమ్ముడు సినిమాలో లాగా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పక్కన గ్లౌజులు, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారి గ్లౌజులు చూసుకుంటారు. ఏటా ఇది ఇంత కామెడీ చేస్తున్నారు? చిచ్చి. జగన్ రెడ్డి గారిగా రోజు రోజుకి ఆయనది కొంచెం అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుంది బ్రెయిన్. కార్టూన్లు దించుకోవటం, అవి చేసుకోవటం, ఇవి చేసుకోవటం, ఎదుటోళ్ళు కొట్టించటం, వాళ్ళని చంపించాలనుకోవటం. మీకు గుర్తుందో లేదో, ఆయన ఎవరో దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు నేను తిట్టాలని ఉంది, నేను కొట్టాలని ఉంది అంటూనే తిడేసాడు బూతులు. కొట్టాలని ఉంది అని. అలాగే కొడాలి నాని రండి కొడుసుకుందాం, నేను ఒక గుద్దుకు చంపేస్తాను, ఒక దానికి చంపేస్తాను. ఏట్రా మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారా? తీర జుత్తు ఒకడు కూడా గుప్పుడు ప్రాణం ఉండదు. నిజంగా దెబ్బలాడి పోటుగాళ్ళ అంటే ఒక్కడి దగ్గర కూడా చెంచాడు ప్రాణం ఉండదు. కానీ కొట్టడం, తిట్టడం, చంపటం ఈ మాత్రం తెలుసండి వైసీపీ వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నా, లేదు మాకు వైసీపీ అంటే నచ్చింది, మేము ఇంకా వైసీపీతో ఉన్నాడు, వాళ్ళు కూడా వాళ్ళు సైకో నాయకుడిలో ఉంటారు. సైకోకి సైకో నచ్చక హీరో నచ్చుతాడా?